నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు ఆయా రాజకీయ పార్టీల ఖాతాల్లోకి లెక్కించడం జరుగుతుందని నామినేషన్ వేసిన అనంతరం అయ్యే ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి తీసుకోవడం జరుగుతుందని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఆర్టీఓ కిరణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అందుకుగాను తాము రాజకీయ పార్టీల నాయకులతో వివిధ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమాలు అనుసరించి రాజకీయ పార్టీలు నాయకులు నడుచుకొని ఎన్నికలు సజావుగా జరిగే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా రాజకీయ పార్టీలు దరఖాస్తులు చేసుకుని అనుమతులు తీసుకుని ఎన్నికల ప్రచారం సభలు ర్యాలీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. కనీసం 2 రోజుల ముందు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ సమావేశం నిర్వహించడానికి ప్రతి వారం ఒకరోజు రాజకీయ పార్టీలతో మీటింగ్ జరిపి ఆ మీటింగ్లో జరిగే విశేషాలన్నింటినీ కూడా డూసు డోంట్స్, ఎలక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి, ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎంసీసీ అంటే ఎంసీ, ఏ టీంలు ఉన్నాయి, వాళ్ళు ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అవన్నీ కూడా మొత్తం పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సర్క్యులర్స్, రీసెంట్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాజకీయ పార్టీలకు అవేర్నెస్ కల్పించినప్పుడు వాళ్ళు తప్పుగా అంటే ఎంసీసీకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కానీ ఏమేమి ఉన్నాయి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్ని టీమ్స్ కూడా మొత్తము వాళ్ళకి నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు మరియు మండల స్థాయి రాజకీయ నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఏప్రిల్ 18వ తేదీ నుంచి జరగబోయే ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అర్హులు, నోటిఫికేషన్కి సంబంధించిన తర్వాత నామినేషన్స్ని ఎలా ఫిలప్ చేయాలి అవేర్నెస్ కల్పిస్తూ రాజకీయ పార్టీలకి ఏదైనా కంప్లైంట్లు చేయాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన విజిల్ అనే యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే 100 నిమిషాల్లో వారికి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదేని రాజకీయ పార్టీల ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించుకోవాలంటే వాళ్ళు సువిధ యాప్లో వాళ్ళు అప్లై చేసినప్పుడు మేము ఎన్కోర్ ద్వారా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆర్ఓ పర్మిషన్ లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఇంటింటి ప్రచారం చేయకండి. మేము పర్మిషన్ వెంటనే మీరు అప్లై చేసుకున్న వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తాము. దయచేసి ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ కార్యాలయాలను కానీ స్కూళ్ళను కానీ వాటిని కళాశాలను కానీ ఉపయోగించకండి. అలాగే పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల లోపల ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయకూడదు. అలాగే 100 మీటర్ల లోపలకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పోలింగ్ స్టేషన్లకి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు, పోలింగ్ స్టేషన్లో వెళ్ళే వ్యక్తులు ఎవరు, ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్స్ పాసులు అన్నీ ఇస్తారు అవన్నీ కూడా మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వారంలో 2 రోజులు మీటింగ్ పెట్టుకొని నామినేషన్స్ ముందు ఎలా ఫిలప్ చేయాలి, నామినేషన్స్ తర్వాత ప్రచారం ఎలా చేయాలి, ఖర్చులు ఏ విధంగా ఆర్ఓకి సబ్మిట్ చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి 45 లక్షల రూపాయలను మించకుండా, ఎంపీగా పోటీ చేసే వ్యక్తి 95 లక్షల రూపాయలు మించకుండా ఖర్చు చేయాలి. దానికంటే మించి ఎంత మెజారిటీ వచ్చినా కూడా దానికి పరిమితి కంటే మించి ఖర్చు పెడితే వాళ్ళు అనర్హత వేటుకు గురవుతారు. కాబట్టి వీటినన్నింటినీ మానిటర్ చేయడానికి మాకు ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, వీడియో సర్వేలెన్సెస్ టీమ్స్ ఉన్నాయి. వీటిల్లో వచ్చిన సిడీస్ ద్వారా మేము చూసి వాళ్ళు ఎన్ని షామియానాలు వాడారు, ఎంత డయాస్ వేశారు, ఎన్ని చైర్లు వేశారు, ఎంతమందికి భోజనాలు పెట్టారు, ఎన్ని వెహికల్స్ వాడారు, ఎన్ని శాలువలు కప్పారు, ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఎన్ని బాణాసంచాలు కాల్చారు, ఇవన్నీ కూడా వీడియోగ్రాఫ్ తీసి క్యాండిడేట్ ఎలక్షన్ షెడ్యూల్ ఇది వచ్చినప్పటి నుంచి నామినేషన్స్ వరకు పార్టీ ఖాతాలో, నామినేషన్స్ రోజు నుంచి అభ్యర్థి ఖాతాలో జమ చేయబడుతుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు పట్టణ అభివృద్ధికి పాటుపడిన తన భర్త అయినటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 21, 22వ వార్డులో ఎన్నికల శంఖారావ కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 21, 22వ వార్డులో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేస్తూ తన భర్త అయినటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలన సాగిస్తుందని, ఈ క్రమంలో పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ హయాంలో తను ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేయటం జరిగిందని వివరించారు. వైసీపీ పాలనలో గూడూరు పట్టణ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం వీధి దీపాలు మార్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 20వ వార్డు ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాబు గారు సూపర్ 6 పథకాల గురించి, మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా కిరణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు లాంటివి. అటువంటి 2 కళ్ళను సమానంగా చూసి ఈరోజు ఈ రాష్ట్రానికి, ఊరికి మనకు సంక్షేమాన్ని, అభివృద్ధి అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పాలి. నా భర్త గారి హయాంలో కూడా ఎన్నో రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము వేయడం జరిగింది. బోర్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు, ఎల్ఈడి లైట్లు లోకేష్ బాబు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గూడూరు మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము ఈరోజు చివరికి 4 సంవత్సరాల 9 నెలలు ఒక లైట్ కూడా వేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితుల్లో, కనీసం బోర్లు రిపేర్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. ఇటువంటి గవర్నమెంట్కి మనందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎట్లయినా ఉంది. లేని పక్షంలో మనం ఇంకా ఎన్నో కష్టాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకుండా అభివృద్ధి సంక్షేమాన్ని చక్కగా నడిపించేటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు, విద్యార్థి దశ నుంచే ఆయన మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో మీకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. కనుక మీరందరి ఆశీర్వాదంతో ఈసారి మళ్ళా నా భర్తని గెలిపిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి నా నమస్కారాలు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణమయంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం వరకు అమ్మవారి జాతర వైభవంగా జరగనుంది. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ అలరించింది. పలు రకాల పుష్పాలతో అమ్మవారి సింహవాహన పల్లకీ సేవ మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగింది. ఆలయ ఈవో నవీన్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు దగ్గోలు మల్లికార్జున్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడైన దగ్గోలు కిషోర్ రెడ్డి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం వాషాప్ రాము, కుమార్ నాయుడు, పిల్లిల సీను, ఆక్వా రమేష్, పోతిరెడ్డి పెంచలయ్య, సంచీముని ప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, కార్యనిర్వాహకురాలు కళ్యాణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు సూలూరుపేట వాస్తవులు దగ్గోల మల్లికార్జున్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, అంటే ఈరోజు చనిపోయి కరెక్ట్గా సంవత్సరం అయింది. సంవత్సరకం మల్లికార్జున్ రెడ్డి గారి జ్ఞాపకార్థం దగ్గోల కిషోర్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ కుమారుడు సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా దగ్గోల మల్లికార్జున్ రెడ్డి గారికి ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు వాళ్ళ కుమారుడు కిషోర్ కుమార్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కిషోర్ కుమార్ గారు ఇంత అంటే ఆయనకి ఈ ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం, సహాయం చేయాలి అని మన కిషోర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనం అందరం కూడా ఆశిద్దాం. అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ మన కుటుంబ సభ్యులంతా కూడా ఏ కార్యక్రమైనా కూడా తప్పకుండా ఇంతమంది హాజరవుతున్నందుకు మన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు ఈ ఒక ఆశ్రమాన్ని మనం చాలా చక్కగా చూసుకుంటామని, ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళకి మన చేయూత ఖచ్చితంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైన మల్లికార్జున రెడ్డి గారి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే ప్రమాదంతో మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు దగ్గర రామచంద్ర ప్రగతి సేవా సంస్థ దిగ్విజయంగా జరుగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ సాయిరాం చారిటీస్ ఆశ్రమాన్ని దత్తత తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ అవసరాలన్నింటికి సహాయకతగా అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు దగ్గోలు మల్లికార్జున రెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు దగ్గోలు కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మంచి ఆహారాన్ని ఇక్కడ ఉన్న వృద్ధులకి అందిస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలని, అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, వారి తండ్రి గారి ఆత్మ శాంతించాలని మా ప్రగతి సేవ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా చిన్నానికి ప్రత్యేకంగా నదిలో నీళ్లు పారుతున్నా కానీ అందరూ తాగుతారు, కానీ సముద్రంలో వాటర్ను కూడా ఎండగాసి మేఘాల ద్వారా ఇప్పించి ప్రశాంతంగా అందరికి భోజనాలు పెట్టించే టైపులో చేపిస్తున్నాడు అని అంటే అన్నకు ఉన్న ఓపికకి, అన్నకున్న కమిట్మెంట్కి చాలా గ్రేట్గా అసలు ఎక్సలెంట్గా చేస్తున్నాడు. ఎందుకంటే మాకు చేయాలని ఉన్నా కానీ మనసులో చేయలేము, కానీ ప్రతి ఒక్కరికి అతి పనిగా ఫోన్ చేసి పిలిపించి ఎవరైనా మీ ద్వారా చేయించనని చెప్పి ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డిని సూలూరుపేటలో మన్నాలపూర్లో ఉన్న అతన్ని ఇక్కడ అన్నదానం చేపిస్తున్నారు అని అంటే, అన్న చాలా వారికి అందరికీ చెప్పటం వల్ల, అందరికి 10 మందికి రీచ్ అవ్వటం వల్ల ఈ అన్నదానాలు బాగా జరుగుతూ ఉన్నాయి. కిషోర్ కుమారు, శ్రవంతికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఎప్పుడన్నా ఇప్పుడు మా రామ్మోహన్ రావు సార్ ఇలాంటి వాళ్ళు రానప్పుడు అందరికీ ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు.
మనం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మన దగ్గోలు మల్లికార్జున రెడ్డి గారి జ్ఞాపకార్థం మన దగ్గోలు కిషోర్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అది మన ప్రగతి సేవా సంస్థ తరఫున నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మన తోటి సహాయకుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని మన చంద్రన్న వీళ్ళందరినీ అంటే ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపిస్తూ ఇట్లా మంచి కార్యక్రమాలని ఇదే కాకుండా ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్తారని. గ్రామాలలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, గుంజి సతీషు, చల్లగిరి ప్రసాద్, చింతల వెంకటేశ్వర్లు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుపాక ప్రసాద్, జాకీర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు నేను యాచవరంలో ప్రచారం చేస్తున్నాను మామయ్య గారి కోసం. ఇక్కడ స్పందన చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అద్భుతంగా ఉంది. ఇక్కడ జనాలు చాలా ఇష్టంగా ప్రేమగా ఆహ్వానించారు నన్ను. ఆల్సో ఇక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మనుబోల్ టౌన్లో ఎన్ని సమస్యలు కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా అట్లే సమస్యలు కనిపిస్తున్నాయి. మన డ్రైనేజ్ సమస్య చాలా ఘోరంగా ఉంది యాచవరం ఊర్లో. ఆల్సో వాళ్ళకు పాపం వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. సో మనం ప్రభుత్వంలోకి రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిస్తానని మేము హామీ ఇస్తున్నాము. అట్లా ఇక్కడ లైటింగ్ ఇష్యూ ఉంది. పాపం నడవడానికి చాలా డేంజరస్ ఉంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. సో మనం ప్రభుత్వంలోకి రాగానే లైటింగ్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ చేస్తానని ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. మనం రోడ్లు వేసాం కదన్నా. ఈ అభివృద్ధి మామయ్య గారే చేశారండి యాచవరంలో. మన హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనము ఇక్కడ రోడ్లు చేయడం, సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడ ఆ రోడ్ల తర్వాత అసలు డెవలప్మెంట్ అభివృద్ధి జరగలేదు. మన ప్రభుత్వం రాగానే ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్, మళ్ళీ లైటింగ్ ఇష్యూ, అన్నిటికన్నా ముఖ్యమైన డ్రైనేజ్ ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తానని ప్రజలకు అందరికీ నేను చెప్పాను. ఇక్కడ ప్రజలందరికీ చెప్పాను. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పలు అనుమానాలకు దారితీసింది. గత నెల వరకు ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానం ఉండటం, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నిబంధన వల్ల పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు దూరం కావడంతో ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. 3వ తేదీ సచివాలయం వద్ద పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో ఉదయం 10 గంటల కల్లా లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. లబ్ధిదారులకు సచివాలయం వద్ద సరైన సమాచారం లేకపోవడంతో ఆందోళన చెంది వెనుతిరిగారు. ఈ విషయంపై మనుబోలు ఎంపీడీఓ ప్రసాద్ను వివరణ కోరగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 5,576 మంది పెన్షన్ లబ్ధిలో ఉన్నారని, వీరికి 1,75,87,000 రూపాయలు పంపిణీ చేయాల్సి ఉండగా గత 3 రోజులుగా వివిధ కారణాల వల్ల బ్యాంకుల్లో లావాదేవీలు లేకపోవడంతో అవసరమైన నిధులు డ్రా చేయలేదని, బుధవారం నాడు నిధులు డ్రా చేసి ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి అందరికీ పెన్షన్లు అందజేస్తామని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. నమస్కారం. ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం వారిచ్చే పెన్షన్లని ఈ నెల ఈరోజు 3వ తేదీ బ్యాంకు నుంచి డ్రా చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లేట్ అయిన దానికి కారణం ఏంటంటే 31, 1 అండ్ 2 3 రోజులు బ్యాంక్కి వాళ్ళ కార్యకలాపాల కోసం బ్యాంకులు సెలవుగా ఉన్నందువల్ల ఈరోజు బ్యాంకుకి అడ్జస్ట్ అవుతుంది అమౌంట్. ఆల్రెడీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరినీ బ్యాంకుకి పంపించడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఆథరైజేషన్ లెటర్ అని చెప్పని ప్రతి సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్కి ఆ పెన్షన్ డ్రా చేసే అధికారం ఇచ్చారు. ప్రతి సచివాలయానికి ఆథరైజేషన్ లెటర్ అని చెప్పని ఇటువంటి లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ ఆథరైజేషన్ లెటరు వాళ్ళు బ్యాంకు నుంచి అమౌంట్ డ్రా చేసి వాళ్ళ సచివాలయాలకు వెళ్ళేంత వరకు 24 గంటలు
వాళ్ళ దగ్గరే ఒరిజినల్ కాపీ అందుబాటులో ఉండేటట్లుగా అందరికీ చెప్పడం జరిగింది. అలాగే సచివాలయ హెడ్ క్వార్టర్లో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే హ్యాబిటేషన్స్లో కూడా పంపిణీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ హ్యాబిటేషన్కి వెళ్ళే పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ ఆఫీసులకు కూడా సేమ్ ఇదే ఆథరైజేషన్ లెటర్లు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ ఆథరైజేషన్ లెటర్ వాళ్ళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేంత వరకు ఆథరైజేషన్ లెటరు వాళ్ళ దగ్గరే ఉండాలి. అలాగే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా కూడా వైలేషన్ జరగకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాకుండా చర్యలు చేపట్టవలసిందిగా అందరూ సెక్రటరీలను ఆదేశించడం జరిగింది. అలాగే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా వాళ్ళని రానివ్వకుండా జాగ్రత్తలు పాటించవలసిందిగా తెలియజేయడం జరిగింది. బెడ్ రిడన్ మంచంలో ఉన్న వాళ్ళకి అలాగే వికలాంగులకి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్ ఇవ్వమని ఆదేశించడం జరిగింది. మొత్తం మీద 5,776 పెన్షన్లు ఉన్నాయి. వాటికి అమౌంట్ 1,75,87,000 రూపాయలు. మొత్తం పెన్షన్లు 5,776. వాటికి సంబంధించిన మొత్తం వచ్చేసి 1,75,87,000 రూపాయలను ఈరోజు బ్యాంకు నుంచి విత్డ్రా చేసి అమౌంట్ బట్టి వాళ్ళు అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి అమౌంట్ ఇచ్చేస్తే అమౌంట్ డ్రా చేయడం వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మేము ఆదేశాలు ఇచ్చున్నాం వెల్ఫేర్లకి అండ్ టీమ్ మెంబర్స్కి అందరికీ పంచాయతీ కార్యదర్శులకి అందరికీ. బ్యాంకులో డబ్బులు డ్రా చేయడంతో వెంటనే పోయి ఇచ్చారు. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న జన విజ్ఞాన వేదిక గూడూరు వారు కష్టాల్లో ఉన్న ఓ పేద గిరిజన వృద్ధుల్ని ఆదుకున్న సంఘటన మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలు గ్రామ పంచాయతీలోని తూర్పు గిరిజన కాలనీకి చెందిన బండి రమణయ్య గత 2 సంవత్సరాలుగా తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడం పరిస్థితి గమనించిన మీడియా ప్రతినిధులు వార్తల రూపంలో ప్రసారం చేశారు. 4 రోజుల క్రితం బండి రమణయ్య భార్య మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక గూడూరు పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై తన సభ్యులతో సంప్రదించగా మనుబోలు గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మముడూరు రాధయ్య స్పందించి బండి రమణయ్యకు 4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. కష్టాల్లో ఉన్న తనకు సహాయం చేసిన జన విజ్ఞాన వేదిక గూడూరు వారికి గిరిజన వృద్ధులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.